వెల్కమ్ టు మెగా9 టీవీ. నేషనల్ పాలిటిక్స్ లో ఇప్పుడు విమర్శల పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న యువ నాయకుడు అభిజిత్ దిప్కే ఇప్పుడు నేరుగా దేశ ప్రధానిపైనే ఒక పదునైన సెటైర్ వేశాడు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని పాలించడం కంటే సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని దిప్కే నోరు జారాడు. ప్రధాని పదవిలో ఉండి మీరు చేస్తున్న పనుల కంటే ఒక ఫుల్ టైం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారితే ఇంకా బాగుంటుంది అంటూ అభిజిత్ వేసిన సెటైర్లు ఇటు నేషనల్ మీడియాతో పాటు అటు సోషల్ మీడియాలోనూ దుమారం రేపుతున్నాయి. అసలు అభిజిత్ దిప్కే ఏకంగా దేశ ప్రధానిని టార్గెట్ చేస్తూ ఈ కామెంట్స్ చేయడం వెనుక ఎవరున్నారు? కాక్రోచ్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన సుదీర్ఘ విద్యార్థి ఉద్యమం విజయవంతం కావడంతో ఢిల్లీ నుంచి సొంత ఊరికి తిరిగి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే పీఎం పదవికి రాజీనామా చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారితే మంచిదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. మోదీ ఇన్ఫ్లుయెన్సింగ్ పనిని చాలా సమర్థవంతంగా చేస్తున్నారు అని ఎద్దేవా చేసిన దిప్కే ప్రధాని బాధ్యతలను నిర్వహించే అర్హత మరొకరికి ఇవ్వాలని కామెంట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. విద్యార్థుల సమస్యలను గాలికొదిలేసి యూట్యూబర్స్, గేమర్స్, ఇన్ఫ్లుయెన్స్ తో మీటింగ్స్ పెడుతూ ప్రధాని కెమెరాల ముందు కాలక్షేపం చేస్తున్నారని అభిజిత్ దిప్కే ఆరోపిస్తున్నాడు. దేశంలో ఇంత జరుగుతున్నా ఒక పీఎం లా కాకుండా లైక్స్, వ్యూస్ కోసం వెంపర్లాడే ఒక యూట్యూబర్ లా ప్రధాని వ్యవహరిస్తున్నారు అని అభిజిత్ ఫైర్ అయ్యాడు. ప్రధాని మోదీ డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువ కావడాన్ని గతంలో ఎంతో మంది ప్రశంసించారు. కానీ ఇప్పుడు అదే డిజిటల్ స్ట్రాటజీ ఆయనకు విమర్శలు తెచ్చిపెడుతోంది. అభిజిత్ దిప్కే లాంటి యువ నేతలు ఇదంతా కేవలం ఒక PR స్టంట్ గా అభివర్ణిస్తున్నారు. దేశంలో ఏ సమస్య వచ్చినా కేవలం ఒక సోషల్ మీడియా పోస్ట్తో లేదా ఒక ఫోటో షూట్తో కవర్ చేసే ప్రయత్నం జరుగుతోందని సిజేపీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకొని ప్రచారం చేస్తున్న తీరును కూడా వారు గుర్తు చేస్తున్నారు. ప్రధాని గారు ఇకనైనా ఇన్ఫ్లుయెన్సర్ అవతారం పక్కన పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అభిజిత్ డిమాండ్ చేశాడు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు 36 రోజుల పాటు ఎండనక వారనక కఠిన పరిస్థితుల్లోనూ పోరాటం చేస్తున్న విద్యార్థులపై జూలై 20వ తేదీన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు పల్లెట్ తుపాకులతో దాడి చేయడాన్ని అభిజిత్ దిప్కే తీవ్రంగా ఖండించారు. ఈ పల్లెట్ ప్రయోగానికి ఆదేశాలను ఇచ్చిన అధికారులతో పాటు బాధ్యులైన హోంమంత్రి అమిత్ షాపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థుల కోపం చల్లారలేదని, ఉగ్రవాదులు కానీ విద్యార్థుల ఉద్యమాలు ఇళ్లకు వివిధ రాష్ట్రాల్లో పోలీసులు వెళ్లి అరెస్టు చేస్తామని బెదిరించడం దారుణమని మండిపడ్డారు. ఇలాంటి వేధింపులు తక్షణమే ఆపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026 పైన స్పందించాడు. కేవలం చట్టాలు తెస్తే సరిపోదని, వాటిని అమలు చేసే వ్యక్తులు మంచివారై ఉండాలని అభిజిత్ వ్యాఖ్యానించాడు. పేపర్ లీక్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, కానీ కేసు తొలి విచారణకే సిబిఐ న్యాయవాది హాజరు కాక పోస్ట్ పోన్ అయిందని విమర్శించాడు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రధాన్ పార్లమెంట్లో సత్కారాలు పొందారని, అలాంటి మంత్రి దిగిపోతే విజయోత్సవాలు చేసుకోవడంలో తప్పులేదని బీజేపీ వైఖరిని దిప్కే తీవ్రంగా నిలదీశాడు. అభిజిత్ చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడి గురించి మాట్లాడే అర్హత నిన్నగాక మొన్న వచ్చిన సిజేపీ పార్టీకి లేదని వారు కౌంటర్ ఇస్తున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రధాని యువతతో కనెక్ట్ అవుతుంటే దాన్ని చూసి ఓర్వలేకనే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని బీజేపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో మోదీ, అభిజిత్ దిప్కే మద్దతుదారుల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఒకప్పుడు రాజకీయ విమర్శలు వేరు, ఇప్పుడు టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న విమర్శలు వేరు. సాక్షాత్తు దేశ ప్రధానిని ఒక ఇన్ఫ్లుయెన్సర్ తో పోలుస్తూ సిజేపీ ఫౌండర్ అభిజిత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విమర్శల దాడి రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.